నిఖిల గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ మనం ఎంత కష్టపడి పని చేసినా కానీ దానికి ఫలితం రాకుండా మనం ఆర్థికంగా ఎంతో వెనుకబాటుతనానికి గురవుతూ ఉంటాం. మనం ఎంతమందికి మనం హెల్ప్ చేసినా వాళ్ళకి సహాయపడ్డా వాళ్ళు మనను అవసరం ఉన్న సమయంలో ఎవరు మనను ఆదుకోరు. మళ్ళీ ఇంకా మన పైన లేనిపోని నీలాప నిందలు వేస్తూ ఉంటారు. మనం ఎంతో కష్టపడి మనం కట్టుకున్న ఇల్లు కూడా మనకు చేజారిపోయే పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఆర్థికంగా ఎంత ఎత్తుకెదుగుదామని చెప్పి మనం ఎంత కష్టపడుతున్నామో అంతే కష్టపడ్డట్టు ఫలితం లేకుండా కింద పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అసలుకు ఈ విధంగా జరగడానికి గల కారణాలు ఏమిటి? మనం కుటుంబంలో ఎంతో సఖ్యతతో అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాం. మన కుటుంబంలో ఉన్నవారికి, మన కుటుంబ మిత్రులకైనా కానీ, మనకు సంబంధించిన అందరికీ చుట్టుపక్కల ఉన్నవారికి కూడా మనం అందరికీ సహాయం చేస్తాం. కరెక్ట్ టైంకు మనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోకపోవడం పక్కన పెట్టండి, నీలాప నిందలు వేస్తారు. వాడు ఉన్నప్పుడు ఆగిండా, వాడు చూసినావా, వాడు ఎంత ఎత్తుగా వాడు ఆగకుండా ఇష్టం వచ్చినట్టు వానికి వీనికి పంచిపెట్టిండు అని చెప్పి లేనిపోని మన మీద నీలాప నిందలు వేసుకుంటూ మనను ఎంత దిగజారుస్తారంటే, మనం అసలే నూతుల పడి ఉన్నామంటే మన మీద రౌతులేస్తారు. మనం అసలే నూతుల పడి మునిగిపోతున్నాం, మహాప్రభో రక్షించండి అని మనం వేడుకునే సమయంలో మన మీద రౌతులేసి మునిగిపోవడానికి మన పక్కన వాళ్ళే చేస్తారు, మనతో బాగుపడ్డ వారే చేస్తారు. ముఖ్యంగా మనతో వండుకుంటూ మన ప్రతి ఒక్కటి మన తోటి అన్నీ బాగుపడి మనతో అన్నీ లాభపడిన వారే మనను ఘోరాతి ఘోరంగా మనం కష్టాలలో ఉన్నప్పుడు మనను చిటికెన వేలుతో సమానంగా తీసి ఇట్లా ఇట్లా తీసి పక్కకు పడేసి వెళ్ళిపోతారు. అటువంటి వారి నమ్మక ద్రోహానికి భరించలేక మనం ఇన్ని రోజులు ఇటువంటి వారిన సాధింది, మనం ఇటువంటి వారిన చూసుకున్నది, మనం ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కనీసం నా అనేవారు లేరా, నా అనేవారు కరువయ్యారే అని మనం ఎంతో మదన పడిన రోజులు ఎన్నో ఉంటాయి. ఖచ్చితంగా మదన పడుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరు ఇట్లా ఎవరికైతే సేవా దృక్పథంతో అందరికీ సేవ చేయాలని చెప్పి అనుకుంటారో వాళ్లకు ఖచ్చితంగా ఇటువంటి తప్పవు. ఎందుకు జరుగుతుంది? మనం పూర్వజన్మలు ఏమైనా పాపం చేసినామా అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. ఇంటి పుణ్యాలు చేసినాం అయినా కానీ మనకెందుకు నిలువ నీడ లేకుండా పోతుంది. మన పిల్లలకు ఏమి ఇయ్యలేకపోతున్నాం, మన భార్య పిల్లలను మంచిగా చూసుకోలేకపోతున్నాం. ఏంటిది ఇది? అసలు దేనికి ఇది కారణం? ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి. మనము ఉన్నప్పుడే మనకు మన భార్య పిల్లలకు సంబంధించినవి పక్కన పెట్టుకొనే అందరి పనుల ఏలు పెట్టాలి, అందరికీ సమకూర్చాలి తప్ప మనకే లేక మనం తిండికి లేక ఏడ్చుకుంటూ పక్కవంటోని తిండి లేదని చెప్పి బాధపడు ఎంతవరకు న్యాయము, ఎంతవరకు ఇది ధర్మమో మీరే ఆలోచించండి. మనం కష్టపడి మనము తిండికి వెనకేసుకున్నాకనే మనం ఇది ఎదుటోళ్ళ గురించి ఆలోచించాలి. మధ్యలో పడి ఎవరికో మీడియేటర్ పనిచేసి వానికి సంతకం పెడితే ఉన్న ఇల్లు జాగాలు పోయే పరిస్థితి ఏర్పడతాయి. ఈ మధ్య అంటే ఘోరంగమైన పరిస్థితి ఏంటంటే, నమ్మి మనతోటి ఇలా వండుకుంటూ ఎంతోమంది నమ్మక ద్రోహం చేసి మన మీడియేటర్గా మన ఆస్తులను తనఖా పెట్టి ఇచ్చిన వ్యవస్థలో కూడా మనను మోసం చేసి వాళ్ళు డబ్బులు బ్యాంకులకు ఎగదొబ్బి మనను నట్టేట ముంచిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనతో నమ్మకంగా వండుకుంటూ మనతో ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు, అయినా కానీ మనను ఘోరాతి ఘోరంగా వాళ్ళు
హింసిస్తూ ఉంటారు మనం మంచిగా లేని సమయంలో. మనం ఒక ఘోరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు ఎంత భయంకరంగా హింసిస్తారో అది ఆ దేవునికే తెలుస్తుంది, మనకు తెలుస్తుంది. మనం మదన పడే బాధ మనలో ఉంటుంది, మనం బయటికి చెప్పుకోలేం. మంచిగా బతికి ఉన్నమే, మనం ఒకటేసారి ఈ పరిస్థితిలో దిగజారిపోయామని చెప్పి మనము ఎంతో మనోవేదనకు గురవుతూ ఉంటాం. ఆర్థికంగా చితికిల పడిపోయాం. ఏ విధంగా కష్టపడి పైకి రావాలి, ఏ విధంగా మన కుటుంబాన్ని బయటికి తీసుకురావాలి, ఏ విధంగా మన పిల్లల చదువులను మనం ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి ఎంతో మదన పడుతూ ఉంటాం. అయినా కానీ ఒక్కడు మనతో లాభపడిన వాడు మనతో రాకపోడు పక్కన పెట్టండి. మనం మీద లేనిపోని నీలాపరిందలు వేస్తారు. మన దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడడానికి కూడా రాకుండా వీడారే పక్కపొంటి వానితోటి ఉన్నోడే ఇది విధంగా చెప్పాడు కదా, వీడు ఎంత నీచుడో అని చెప్పి మన మీద బురద జల్లే వ్యవస్థలు చాలా ఉన్నాయి. ఇది కలికాలం. కలి ప్రవేశించి కలి ఇట్లా 4 పాదాలపై విజృంభించి నడుస్తూ ఉన్నది. ఇటువంటి సమయంలో మనం ఏ విధంగా బయటపడాలి? మనము ఆ యొక్క ప్రత్యంగిరా మాతనే మనకు శరణం. ఆ అమ్మవారిని మాత్రమే మనం వేడుకున్నచో అమ్మవారు ఎటువంటి బాధలనైనా, ఎంత ఘోరమైన పరిస్థితులలో ఉన్నా మనను బయటపడేస్తుంది. అమ్మవారికి మనం రేపు వచ్చే మంగళవారం రోజు రాత్రి సమయంలో 8 గంటల తర్వాత అమ్మవారికి మనం ఈ విధంగా ఒక దీపం వెలిగిద్దాం. అదేంటిదంటే, ఒక భాగం ఆముదం, ఒక భాగం నువ్వుల నూనె, ఒక భాగం నెయ్యి పోసి అందులో ఎరుపు, తెలుపు, నలుపు రంగుల వత్తులు. మనము ఎరుపు, తెలుపు, నలుపు రంగుల వత్తులు ఏ విధంగా అనుకుంటాం? ఎరుపు రంగు అంటే మనం కుంకుమతో దాన్ని నూనెను కుంకుమ కలిపి పక్కన పెట్టుకుందాం. తెలుపు రంగు అంటే దూది తెలుపు రంగు ఉంటుంది. అదే నలుపు అంటే మనము ఏదైనా ఒక బూడిద లాంటిది తీసుకొని మనం దానికి బూడిద అంటే మనం హోమంలో యూజ్ చేసిన ఉంటాయి కదా, ఆ బూడిద లాంటిది తీసుకొని మనము ఆ యొక్క వత్తులకు పూసి అవి నలుపు రంగు వస్తువులు దొరుకుతాయి మనకు. మనము అందుబాటులో ఉన్న పూజా స్టోర్లకు పోతే ఎరుపు రంగు దొరుకుతాయి, నలుపు రంగు అన్ని రకాల వత్తులు మనకు దొరుకుతాయి. ఈ ఎరుపు, తెలుపు, నలుపు రంగుల వత్తులను ప్రమిదగా చేసుకొని ఆ ఒక ప్రమిదలో ఈ యొక్క ఒక భాగం ఆముదం, ఒక భాగం నువ్వుల నూనె, ఒక భాగం నెయ్యి పోసి ఈ ఎరుపు, తెలుపు, నలుపు రంగుల వత్తిని వేసి కలిపి ఈ యొక్క ప్రమిదను క్రింద మనం నవధాన్యాలు పోయాలి. ప్రమిద కింద నవధాన్యాలు పోసి దీపారాధన, అమ్మవారికి మనము దీపారాధన చేసి అమ్మవారిని మనం వేడుకోవాలి. అమ్మ, మా యొక్క కష్టాలన్నింటినీ కడతీర్చు తల్లి అని చెప్పి మనం అమ్మవారిని ఓం ప్రత్యంగిరాయై నమః, ఓం ప్రత్యంగిరాయై నమః, ఓం ప్రత్యంగిరాయై నమః అని అమ్మవారిని వేడుకొని మనము ప్రార్థించిన తర్వాత మనకు ఎటువంటి ఉపశమనం కలుగుతుందో మీరు ఈ దీపారాధన మనము ఒక 4 మంగళవారాలు ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎంతలా చతికిల పడిపోయారో మీరు అంతే ఎత్తుకు ఎదుగుతారు. మీరు ఒక జీవితంలో మళ్ళీ ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీరు రాజకీయంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందుల పెట్టిల్లో మళ్ళీ వాళ్ళే మీ కాళ్ళ కిందికి వస్తారు. ఇది తప్పకుండా జరుగుతుంది. ఆ ప్రత్యంగిర మాత వారిని ఖచ్చితంగా శిక్షిస్తుంది. మనము ఎన్నో రకాలయన్నీ తెలుసుకొని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై ప్రత్యంగిరా మాత.